హాయ్ ఫ్రెండ్స్, ఈ వారం నామినేషన్స్లో ఫైర్ ఓ రేంజ్లో ఉంది. బిగ్ బాస్ టీఆర్పీ రేటింగ్ కోసం మన సోనియా అక్కనైతే తెచ్చుకున్నాడు. సోనియా మాత్రం బాగా సెగల మీద ఉన్నట్టుంది. 7 వీక్స్ తర్వాత ఒకేసారి హౌస్లోకి వచ్చి నిఖిల్ ప్రేరణలపై నిప్పులు కక్కింది. అసలు ఏంది బిగ్ బాస్ ఆ ప్రోమో? హౌస్ని మొత్తం అక్క షేక్ చేసినట్టుంది. చెడుగుడు, వాలీబాల్, ఫుట్బాల్ అన్ని గేమ్స్ ఒకేసారి ఆడేసింది. నైట్ వచ్చిన ప్రోమో మీలో ఎంతమంది నెంబర్ ఆఫ్ టైమ్స్ చూసిన వాళ్ళు కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇక సోనియా నిఖిల్ని నామినేట్ చేస్తూ నువ్వు మాస్క్ వేసుకుని ఉంటావు, వేరే వాళ్ళని మోసం చేస్తూ ఉంటావు అని చెప్పి నామినేట్ చేసింది. ఈ రోజు ఎపిసోడ్ నిఖిల్కి పాజిటివ్ ఎపిసోడ్ గానీ నెగిటివ్ ఎపిసోడ్ గానీ అవుతుంది ఖచ్చితంగా. మనోడు సాటర్డే ఎపిసోడ్ లో తన పాస్ట్ లవ్ స్టోరీ గురించి చెప్పాడు. దాని ఎఫెక్ట్ అయితే సోషల్ మీడియాలో గట్టిగానే ఉంది. ఇప్పుడు కావ్య తన ఇన్స్టాలో స్టోరీస్ పెడుతూ కావాలని యాక్టింగ్ చేస్తున్నాడు, జనాలు మంచుడు అనిపించుకోవడం కోసం మాస్క్ వేసుకొని ఉన్నాడు అని స్టోరీస్ అయితే పెట్టింది. అంతేకాకుండా నైట్ ప్రోమో రిలీజ్ అయ్యాక సోనియా కూడా తన ఇన్స్టాలో మాస్క్ లేకుండా ఉండు అంటే ఒక స్టోరీ అయితే పెట్టడం జరిగింది. యష్మి వర్సెస్ నిఖిల్ కూడా బిగ్ ఫైట్ జరిగింది. నీ వల్లే నేను బయట బ్యాడ్ అయ్యాను, నువ్వు నాకు చెప్పాలి కదా, నీకు ఇంట్రెస్ట్ లేదని అంటూ మనోడు కొన్నిసార్లు చెప్పాడు కానీ గౌతమ్తో డ్యాన్స్ వేస్తే జలస్ ఫీల్ అవ్వడం, గౌతమ్ షర్ట్ వేసుకుంటే ఇష్టం లేకపోవడం, మనోడు కిస్ చేయడం ఇటువంటి పనులు చేయకుండా ఉండాల్సింది. ఇక సోనియా నామినేషన్ చేసిన తర్వాత బాటిల్తో కొడతా చూడు, మొత్తం కసంతా తీర్చుకున్నట్లు ఆ రేంజ్లో కొట్టింది. అది షుగర్ కోటెడ్ బాటిల్ కాబట్టే సరిపోయింది. ఇక ఈ రోజు నామినేషన్స్ రచ్చ ఉంటుంది. ఇక సోనియా వర్సెస్ ప్రేరణ కూడా బిగ్ ఫైటే జరిగింది. ఫ్రెండ్స్, స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, వీడియోకి ఒక లైక్ చేసి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. వీడియో చూసేవాళ్ళు వీడియోని లైక్ కొడితే ఇంకొంతమంది వీడియో అనేది రీచ్ అవుతుంది. ప్లీజ్ వీడియో లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వారం నామినేట్ చేయడానికి ఎక్స్ కంటెస్టెంట్స్ సోనియా, మణికంఠ, బేబక్క, శేఖర్ భాష అయితే వచ్చారు. ఇక ఈ వారం నామినేషన్స్ లకి టోటల్ 6 నెంబర్స్ అయితే వచ్చారు. వారెవరంటే నిఖిల్, యష్మి, ప్రేరణ, రోహిణి, విష్ణుప్రియ, అలాగే పృథ్వీరాజ్ కూడా నామినేషన్స్ లకు వచ్చాడు. ఈ 6 అయితే నామినేట్ అవ్వడం జరిగింది. ఈసారి కూడా నబిల్ నామినేషన్స్ లకు రాలేదు, నామ్స్ నుండి సేవ్ అయ్యాడు. ఇక గౌతమ్ తేజ కూడా నామినేషన్స్ నుండి సేవ్ అయ్యారు. అలాగే అవినాష్ మెగా చీఫ్ కాబట్టి ఎవరు నామినేట్ చేయడానికి వీల్లేదంటాడు బిగ్ బాస్. ఈ వారం ఫస్ట్ టైం రోహిణి అయితే నామినేషన్స్ లకు వచ్చింది. ప్రెజెంట్ నామినేషన్ లకు వచ్చిన 6 కంటెస్టెంట్ లో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు, అలాగే ఈ వారం మీరు ఎవరికి సపోర్ట్ చేస్తారనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీరు కమెంట్ చేస్తే ఎవరికైతే ఫ్యాన్ హవా ఉన్నది అనేది తెలుస్తుంది ఫ్రెండ్స్. నామ్స్ లోకి వచ్చిన 6 కంటెస్టెంట్స్ లో ఎక్కువగా డేంజర్ జోన్ లో విష్ణుప్రియ, పృథ్వీరాజ్, అలాగే రోహిణి అయితే ఉండే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంటాయి. లాస్ట్ వీక్ నో ఎలిమినేషన్ పెట్టాడు కాబట్టి ఈ వారం ఖచ్చితంగా డబుల్ ఎలిమినేషన్ ఉంటుంది. ఇన్ కేసు డబుల్ ఎలిమినేషన్ ఉంటే కనుక పృథ్వీ, విష్ణుప్రియ, రోహిణి వీళ్ళలో ఇద్దరైతే ఖచ్చితంగా ఎలిమినేట్ అవుతారు. ఇక ఈ వారం నామినేషన్ ప్రాసెస్ అనేవి మనకి ఈ రోజు రేపు కూడా చూపిస్తాడు. ఇక ఓటింగ్ లైన్స్ అనేవి రేపు నైట్ 10:30 తర్వాత ఓపెన్ అవుతాయి. ఇంకా ఏమైనా న్యూ అప్డేట్స్ ఉంటే నా నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఫ్రెండ్స్. ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఎర్లీ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు ఫ్రెండ్స్. మణికంఠ నామినేషన్స్ లో కూడా ఫుల్ ఫైర్ ఉంది. ప్లీజ్ ఫ్రెండ్స్, వీడియోని చూసే ముందు వీడియోకి ఒక లైక్ కొట్టి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఎర్లీ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు ఫ్రెండ్స్.